ఇంతమంది స్టార్స్‌తో వర్క్ చేశారు కదా రవి గారు. ఎవరితోనైనా దోస్తీ అయిందా? జూనియర్ ఎన్టీఆర్ గారితో గాని, మహేష్ ఆహ్, బాబు గారితో గాని? అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి. కానీ బికాజ్ వి డోంట్ స్పెండ్ సో మచ్ టైమ్. టైమ్. ఓకే. ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో కలవటం. ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్‌కి కూడా వెళ్ళేవాడిని. హ్మ్. ఒక 2, 3 సార్లు వెళ్ళాననమాట. ఐ యూజ్డ్ టు సీక్ హిస్ టైమ్. వెళ్ళి ఎలా ఉన్నారండి అది ఇది అని ఐ యూజ్డ్ టు స్పెండ్ సమ్ టైమ్ యాక్చువల్లీ. ఆ మాత్రం దోస్తీ ఉండింది ఆ టైంలో. బట్ ఆఫ్టర్ థాట్ నేను కూడా మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవటం, ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం. అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే. కరెక్ట్. సీ ఐఎమ్ నాట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్. మోర్ లైక్ లైక్ ఎ కొలీగ్. లైక్ వర్క్ ప్లేస్‌లో ఉంటేనే ఒక ఒక టైమ్ అసోసియేట్. అసోసియేషన్. ఎలా ఉండేవారు కానీ మీతో రాకీ అమేజింగ్. సెట్‌లో? అది హి ఈస్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ వాట్ యూ గైస్ టాక్ అంటే మామూలుగా బికాజ్ మీకు ఉంటుంది కదా! అంటే మీరు గాని ఏం మాట్లాడుకుంటారు? ఏంటా పాలిటిక్సా? ఒక వెదరా? లేకపోతే ఇంకోటా? వెదర్ కాదు గానీ, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఐఎమ్ లైక్ 49 ఓకే. ఆహ్, విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారు హి ఈస్ టూ యంగ్. వెరీ యంగ్. ఈవెన్ దో ఈస్ లైక్ అయితే హి వెంట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్ అండ్ సెయింట్ మేరీస్ డిగ్రీ రైట్. సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్‌మేట్. ఓహో! అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే. అయితే ఎన్టీఆర్ షాక్ అనమాట. ఏంది? నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్‌మేటా? హే! అసలు నీ వయసెంత? అని దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ అండ్ హి వాస్ లైక్ షాక్డ్ అనమాట. అయితే లైక్ నేను సరే ఓకే. ఆ టాపిక్ వద్దు అంటే కూడా హి వాస్ లైక్ పుల్లింగ్ మీ ఆన్ దట్ వన్ యాక్చువల్లీ. అదొకటిను. ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హి ఈస్ లైక్ సీన్‌లో ఎన్టీఆర్ బావ కాళ్ళు పట్టుకోవాలి. బావ ప్లీజ్ యూనో నా చెల్లి జాగ్రత్త టైప్‌లో ఏదో ఉంటది. అయితే వాజ్ ర్యాగింగ్ మీ. నేనొచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? గురుగారు నాకు సంబంధం లేదు. కావాలంటే మీరు డైరెక్టర్ గారిని అడగండి. నేనన్నా తారక్ గారు ప్లీజ్ డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీరు చూసుకోండి. నేనెక్కడ నన్నెందుకండి లాగుతున్నారు దీంట్లో అని చెప్తే, ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్కా రవిని తీసుకురండి. మనతో పాటే సినిమా చూస్తాడు తను. ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను. నా కాళ్ళు పట్టుకునే చూస్తాను. అప్పుడేమవుద్ది తెలుసా? నా ఆ! ఫ్యాన్స్ నేను చూసుకుంటారు. అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు? నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను. చుట్టుపక్కల కూడా కనిపించనని. రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను మాత్రం మీతో ఉండనని చెప్పేసా. సో కానీ ఐ థింక్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. హీఈస్ అమేజింగ్ అండి. హీఈస్ వెరీ వెరీ గుడ్. హీస్ సూపర్ గుడ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ. అంటే అంతకు ముందు కూడా హిస్ డన్ ఫ్యాబ్ జాబ్ ఓకే. కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు. మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది. బట్ ఒక సీన్ ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్ ఎలా అది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇంత కష్టంగా ఉంటుంది. నాకు ముందు ఏం తెలియదండి యాక్చువల్లీ. సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా. ఒకటే టేక్ ఉంటుంది. అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని. బట్ నో, ఇది అసలు అంత సింపుల్ గానే కాదు. ఆ ప్రాసెస్లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత అర్థమైంది. అండ్ హీఈస్ లైక్ గ్రాండ్ మాస్టర్. ఎన్టీఆర్ అమేజింగ్. టైమింగ్ అన్నీ అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి, ప్రెసెన్స్ నుంచి, టాపా ఎనర్జీ నుంచి, హీఈస్ మెమరీ నుంచి ఐ థింక్ I have become his fan as an actor. I've become his fan. In the current generation, I feel that he tops the list in terms of slipping into anything. ఐ హావ్ హర్డ్ బిహైండ్ ద సీన్ స్టోరీస్ లో చాలా మంది చెప్పారు నాకు ఈ విషయం. తారక్ ఇస్ లైక్ లీగ్ అపార్ట్ అని. అంటే see again, I will not. ఇప్పుడు everybody has a certain style. Okay. తారక్ హ్యాస్ లేయర్స్. అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే. మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది.
ఫాస్ట్‌గా అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, రామ్ చరణ్ గారు గాని దే హావ్ దేర్ ఓన్ స్టైల్. మీరు అందరితో యాక్ట్ చేశారు. అందరితో యాక్ట్ చేశాను. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది. 'సైనికుడు' టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్, వెరీ ఎమోషనల్ డైలాగ్. అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని. వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది. దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది. అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. ఓ ఇదేంట్రా టేక్లో అది ఎమోషనల్ సీను, పెద్ద సీను. మహేష్ బాబు గారు హీ డిడ్ ఇట్. అలా చేశారా? అయిపోయింది. టేక్ ఓకే బికాజ్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్. అసలు నేననేది ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఫర్ మీ వేర్ తారక్ is అంటే he's also he gets into anything that you want so very quickly, dynamic, and then I was really able to see that as a difference. నాకు మేజర్ డిఫరెన్స్ అక్కడ అనిపించింది. అండ్ ఇంకోవైపు భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఇక్కడ పనిచేసి నేను జల్సా చేశాను కదా ఫస్ట్. అవునవును. సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ దిస్ యాక్చువల్లీ. అండ్ హీ ఈస్ వెరీ యూనిక్ ఆన్ హిజ్ ఓన్. హీ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్. ఈజ్ లైక్ ఈజ్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెరీ లైట్ హార్టెడ్, వెరీ జెన్యున్ త్రో. అది నాకు బాగా నచ్చుతుంది ఆయన. ఓకే, అదే అంటే హీఈస్ వెరీ క్యాజువల్. హీ టేక్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ హీ ఎక్స్చేంజెస్ దట్ ఇన్ఫర్మేషన్. అది భలే అనిపించింది నాకు. ఆయనతో అయితే బేసికలీ ఆయన జానీ గురించి మాట్లాడా. సో లైక్ ఓకే, సో నీకెందుకు నచ్చింది జానీ అనే టైప్లో. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ యూనిక్ ప్రెసెన్స్. అండ్ మీకు థ్రిల్ అనిపించి ఉంటుంది కదా, మీరు ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే, బట్ పెద్ద పెద్ద హీరోలతో పాటు యాక్ట్ చేయడం అంటే అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అది డ్రీమ్ కమ్ ట్రూ. మీరే హీరో అవ్వచ్చు, ఫ్రాంక్లీ మీరే హీరో అయ్యుండొచ్చు కదా అని కూడా చాలా మందికి అది అంటే అదే అంటున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ గేమ్. ఓకే, దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్. అయితే వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దాట్ కి దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇన్ అ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. హోప్ ఉండొచ్చు కానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దేర్ స్కిల్. ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది. బట్ ఒకసారి బయటకు రాకపోవచ్చు. దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ. దిస్ ఇస్ దర్ మెంటల్ స్టేట్. అది ఉంటే రండి, లేకపోతే లైట్ తీసుకోవడం బెటర్. లైట్ తీసుకోవడం చాలా బెటర్. బికాజ్ అండ్ కాన్స్టెంట్ జడ్జ్మెంట్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ మేడ్ ఫార్ ఇట్. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫార్ ఇట్. అంటే కట్అవుట్ ఫర్ బీయింగ్ ఒక మనిషి ఒక యాక్టర్ అవ్వాలంటే దానికి కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫర్ ఇట్. మీరు చాలానే చేశారు. ఐ థింక్ ఫ్రమ్ వెన్ యూ స్టార్టెడ్, మీరు మొదలుపెట్టిన స్టేజ్ నుంచి చూసుకుంటే మంచి సినిమాలు పడ్డాయి, మంచి వెబ్ సిరీస్లు పడ్డాయి. అండ్ ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ దట్ వే కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.